సార్వత్రిక సమ్మెతో విశాఖలోని పరిశ్రమలు స్తంభించిపోయాయి. విధులను బహిష్కరించి కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటు పెట్టుబడులను ఉపసంహరించారంటూ కంపెనీ గేటు ముందు కార్మికులు ధర్నాకు దిగారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రాజధాని విశాఖ నగరంలో సార్వత్రిక సమ్మె పకడ్బందీగా జరుగుతోంది. కొన్ని చోట్ల ట్రేడ్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ పకడ్బందీగా బంద్ను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఇక్కడ బంద్కు మద్దతుగా వచ్చి సమీకరణ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా విధులకు బహిష్కరించి మొత్తం తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం ఒక సమ్మెబాటు పట్టిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మన దగ్గర మంత్రి రాజశేఖర్ గారు, సార్ చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద మీరు ఎట్లా నిర్ణయం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే భారతదేశంలో ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలని, ప్రైవేటీకరణ చేయాలని చాలా కాలం కుట్ర పడుతున్నాం. దాన్ని ఎదుర్కోగలి ఆపగలిగాం. ఈ రోజు ఉన్న కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పూర్తిగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ఊరుకునే పనే లేదు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, ఎటువంటి డిజైన్మెంట్ చేయకూడదని చెప్పేటువంటి దాని మీద పిలుపునిచ్చాం. ఆ పిలుపుకి అందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించి ఈ రోజు 100% కూడా విధులు బహిష్కరించి ఈ రోజు మన కార్మిక వర్గ ఐకమత్యాన్ని చాటి చెప్పి కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఒక హెచ్చరిక చేయడానికి కార్మిక వర్గం ముందుకు వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడంతో ఈ చుట్టుపక్కల రూపురేఖలు మారినాయి, వేలాది మందికి ఉపాధి కలిగింది. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో అమ్మేస్తే మేమేమి గాజులకు తొడుకొని లేము. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలి. ఒకవైపు ట్రేడ్ యూనియన్ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి, పైడి భీవరంలో లాఠీచార్జ్ జరిగింది. మీరు ఎట్లా చూస్తారు? ఒక న్యాయబద్ధమైన ఒక డిమాండ్ని సాధించుకునే దిశగా జరుగుతున్నాయి ప్రభుత్వ కుట్రనేట్లు. లాఠీ ఛార్జీలు జరిగినా, అరెస్టులు జరిగినా, కేసులు పెట్టినా కార్మిక వర్గం ఈరోజు భయపడే పద్ధతిలో లేదు. దానికి మరింతగా ఎంత బాలు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. అందుకని నిర్బంధం ద్వారా కార్మిక వర్గాన్ని ఈరోజు సమ్మె పోరాటాన్ని అణచాలని చూస్తే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మోడీ ఛాయ్వాలా పేరు చెప్పుకొని ఈరోజు కార్మికులు సామాన్య ప్రజల మనిషిని చెప్పుకొని అధికారంలోకి వచ్చాడు. కానీ అదే మోడీ ఈరోజు పూర్తి కార్పొరేట్ పక్షానుండి కార్మికులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని 10% వాటాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేదు. నవరత్న కంపెనీలో ఒక్క వాటా కూడా అమ్మకుండా నడుస్తున్నటువంటి కంపెనీ స్టీల్ ప్లాంట్. దీన్ని అతి చౌకగా అండర్ వాల్యుయేషన్ వేసి 489 కోట్లకి 10% వాటాలు అమ్మాలని ఈరోజు బేరం పెట్టడం అనేటువంటి జరిగింది. కేవలం భూమి విలువే 1,00,000 కోట్లు చేస్తుంది, 25,000 ఎకరాల భూమి. అందుకని ఈరోజు ఎంత చౌకగా అమ్మాలని స్టీల్ ప్లాంట్ కార్పొరేట్లకు అప్పాలని ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. ఆ విధంగా డిజిన్వెస్ట్మెంట్ చేయడం కానీ, విదేశీ కంపెనీలు మేక్ ఇండియా అనేటువంటిది విశాఖపట్నానికి ఇప్పుడు హుండాయ్ కంపెనీ వస్తున్నాడు. 12 గంటలు సౌత్ కొరియాలో ప్రతి కార్మికుడి పక్కన ఒక సైనికుడిని పెట్టి పనిచేయించారు. 12 గంటలు పనిచేయించాడు. ఆ హుండాయ్ కంపెనీకి షిప్ బిల్డింగ్ కోసం వాళ్ళకి ఇస్తామని చెబుతున్నారు. ఎంఓయూ ఏమిటో ఇప్పటికి ఇంతవరకు బయట పెట్టాల. కానీ 2,200 కోట్ల షిప్పింగ్ ఆర్డర్ మీకు ఇస్తున్నామని చెబుతున్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా దాంట్లో కూడా భారతదేశంలో కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసి అతి చౌకగా పనిచేయించుకోవాలని, చీపెస్ట్ లేబర్ని ఇక్కడ ఉపయోగించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నారు తప్ప కార్మిక వర్గానికి ఏ రకంగా కూడా మేలు చేయడానికి సిద్ధంగా లేరు. సంస్కరణల పేరుతో పారిశ్రామికలను, కార్మికులను దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు పోటీగాను వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి తాము సమ్మె చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సమ్మెను ఉధృతం చేస్తాం. అప్పుడు అత్యవసర సర్వీసులను కూడా నిలుపుదల చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.